ఆర్టిస్టులు, డిజిటల్ ఆర్టిస్టులు మాతో కొలాబ్ అవ్వాలనుకుంటే మా యునైటెడ్ ఒరిజినల్స్ వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయగలరు. 1979లో భారతదేశపు మొట్టమొదటి రాకెట్ SLV-3 లాంచ్ చేశారు. కానీ రాకెట్ సెకండ్ స్టేజ్లో విఫలమవడంతో రాకెట్ బే ఆఫ్ బెంగాల్లో పడిపోయింది. ఆశగా ఎదురు చూస్తున్న కొన్ని కోట్ల మంది భారతీయుల కళ నీటిలో మునిగిపోయింది. కలాం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. 10,000 మంది ఇస్రో సభ్యులు, సైంటిస్టులు, స్టాఫ్ దాదాపు 10 ఏళ్ల పాటు అహర్నిశలు పడిన కష్టం నీళ్ల పాలైపోయింది. ఆ తర్వాత భారతదేశపు రాకెట్ నింగికెగిసిందా లేదా? ముందుగా మా యునైటెడ్ ఒరిజినల్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి. ఈ వీడియోని స్పాన్సర్ చేసిన వారు కలాం ట్రస్ట్. మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారి ఆశయాలకు అనుగుణంగా వారి మార్గదర్శకంలో గత 3 సంవత్సరాలుగా చాలా చురుగ్గా సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రస్తుత కోవిడ్ సమయంలో తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా వలస కూలీలకు కావాల్సిన సరుకులు అందిస్తూ ఇతర అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతిరోజు అన్నదాతల సహాయంతో అన్నం అందిస్తూ వస్తున్నారు. పేద విద్యార్థులకు పుస్తకాలు, పరీక్ష ఫీజులు, కెరియర్ గైడెన్స్, వర్క్ షాప్స్ మరియు ప్రత్యేక ప్రతిభావంతుల సంగీత విభావరి వంటి వినూత్న కార్యక్రమాలు కలాం ట్రస్ట్ వారు నిర్వహిస్తూ ఉంటారు. మరిన్ని వివరాల కోసం www.kalamtrust.org వెబ్సైట్ ని విజిట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. భారతదేశపు మొట్టమొదటి రాకెట్ విఫలమైన కలాం నిరుత్సాహపడలేదు. కేవలం ఒకే ఒక సంవత్సరంలో అంటే 1980లో మరొక రాకెట్ ని ఇస్రో సభ్యులు సిద్ధం చేశారు. అప్పట్లో రాకెట్ భాగాలను మన వాళ్ళు సైకిల్లో, ఎద్దల బండిలో తీసుకొచ్చారు. అది చూసిన ఇతర కంట్రీస్ నవ్వుకున్నారు. మన మీడియా వాళ్ళైతే మళ్ళీ ఎన్ని కోట్లు నష్టం చేయబోతున్నారు అని నోటికొచ్చినట్లు మాట్లాడుతూనే వచ్చారు. కలాం వాటన్నిటినీ మౌనంగా సహిస్తూ భరిస్తూ వచ్చాడు. ఎట్టకేలకు భారతదేశపు మొట్టమొదటి రాకెట్ లాంచ్ చేశారు. రాకెట్ ఈసారి ఫస్ట్ స్టేజ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసింది. మరికొన్ని సెకండ్స్ లో సెకండ్ స్టేజ్ ని కంప్లీట్ చేసింది. మిగిలిన 2 స్టేజెస్ ని ఎస్కేప్ వెలాసిటీతో ఆకాశాన్ని చీల్చుకుంటూ భారతదేశపు రాకెట్ తన లక్ష్యాన్ని ఛేదించింది. రోహిణి శాటిలైట్ ని విజయవంతంగా ఆర్బిట్ లో చేర్చేసింది. దాంతో రాకెట్ లాంచ్ చేయగలిగిన శక్తివంతమైన దేశాల్లో మన భారతదేశపు పేరు కూడా చేరిపోయింది. అప్పటి వరకు భారతదేశాన్ని తక్కువగా అంచనా వేసిన దేశాలన్నిటికీ నోర్లు మూతపడిపోయాయి. ఇస్రో సభ్యులు కలాంని తమ భుజాలపై ఎత్తుకొని తిప్పారు. జూలై 18, 1980 భారతీయులు గర్వంగా భావించే రోజుగా చరిత్రలో మిగిలిపోయింది. కానీ 1960లలో ఇండియాకి, పాకిస్తాన్, చైనాకి మధ్య జరిగిన వార్లో ఇండియా ఓడిపోతుంది. అందుకు చాలా కారణాలే ఉన్నా మన సైన్యానికి బలమైన ఆయుధాలు, మిసైల్స్ లేకపోవడం కూడా ఒక కారణం. అందుకని 1970లలో ఇండియా ఆయుధ విభాగాన్ని బలపరచదలిచి క్యాబినెట్ లో ప్రతిపాదిస్తారు. కానీ ఈ ప్రతిపాదనని మన క్యాబినెట్ మెంబర్స్ అందరూ తిరస్కరిస్తారు. దాంతో అప్పటి ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ కలాం నేతృత్వంలో 2 సీక్రెట్ ప్రాజెక్ట్స్, ప్రాజెక్ట్ డెవిల్, ప్రాజెక్ట్ వెలియంట్ పేరుతో ఎవ్వరికీ తెలియకుండా ప్రయోగాలు చేపించారు. వాటిలో కొన్ని సక్సెస్ అవ్వగా మరికొన్ని విఫలమయ్యాయి. కానీ ఆ పరిజ్ఞానంతో 1982లో కలాం తిరిగి DRDOకి వెళ్ళాక ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ IGMDP పేరుతో భారతదేశపు భద్రతను పటిష్టం చేసేలా పృథ్వీ, త్రిశూల్, ఆకాష్, నాగ్ వంటి గొప్ప మిసైల్స్ ని కలాం నేతృత్వంలో విజయవంతంగా ఆవిష్కరించారు. దాంతో ఇతర దేశాలు మన భారతదేశం వైపు కన్నెత్తి చూడాలన్నా భయపడ్డాయి. ఈ మిసైల్స్ అన్ని కలాం గారి లీడర్షిప్ లో జరగడం వల్ల ఆయనకి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అన్న బిరుదిచ్చి గౌరవించారు. అప్పటికే కలాం గారు 40 ఏళ్ల పైనే పనిచేసి తన నిరంతరాయమైన సేవలను దేశానికి అందించి తన దేశభక్తిని చాటుకున్నాడు. కలాం ఒక గొప్ప సైంటిస్ట్ మాత్రమే కాదు, ఒక గొప్ప మనసున్న వ్యక్తి కూడా. ఒకసారి ఆయన DRDOలో పనిచేసేటప్పుడు DRDO సెక్యూరిటీని బలపరిచేందుకు గోడపై గాజు ముక్కల్ని పెట్టాలని నిర్ణయించారు. ఆ పనులు మొదలు పెట్టాలంటే కలాం గారి పర్మిషన్ తీసుకోవాలి. ఆయన్ని ఎన్నిసార్లు అడిగినా ఆయన సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చారు. సెక్యూరిటీ ఆఫీసర్ ఇక ఆపుకోలేక, సార్ మీరెందుకు గోడలపై గాజు పెంకులు పెట్టడానికి ఒప్పుకోవడం లేదు అని అడిగాడు. కలాం గారు దానికి సమాధానం ఇస్తూ, గోడలపైన గాజు పెంకులు ఉంచితే పక్షులు వాటిపై వాలినప్పుడు అవి గాయపడతాయి, అందుకే గాజు పెంకులు పెట్టద్దని చెప్పానని చెప్తాడు. దాంతో ఆఫీసర్ కి కలాం ఎంత సున్నితమైన మనసున్న వ్యక్తో అర్థమవుతుంది. అంతేకాదు అప్పట్లో వికలాంగులు నడిచేందుకు వారి కాళ్ళకి 4-5 కేజీలు బరువు ఉండే ఇనప పరికరాలను బిగించేవారు. ఆ బరువు వాళ్ళు మోయలేక నడవలేక ఇబ్బంది పడడం చూసిన కలాంకి గుండె బరువెక్కింది. వెంటనే వారి భారీ మోతను తగ్గించదలిచి 4 కేజీల ఇనప లిఫ్టర్స్ ని స్పేస్ ఏజ్ మెటీరియల్స్ ద్వారా 400 గ్రాములు మాత్రమే ఉండేలా వికలాంగులకి అమర్చడం ద్వారా వారు చెంగున పరిగెత్తారు. ఆ పరుగులు చూసిన వారి తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనంద బాష్పాలు రావడం కలాం
కలాంకి తన జీవితంలో ఎప్పుడూ లేని సంతోషాన్ని ఇచ్చింది. ఇలా ఒకటా రెండా ఆయన చేసిన సేవలకి 1981లో పద్మభూషణ్, 1990లో పద్మ విభూషణ్, 1997లో భారతరత్న, అలానే ఇందిరాగాంధీ అవార్డ్ ఫర్ నేషనల్ ఇంటిగ్రేషన్, వీర్ సవార్కర్ మొదలైన అవార్డులు ఇచ్చి భారత ప్రభుత్వం ఆయన్ని గౌరవించింది. 1998లో ప్రోక్రాన్ 2 ప్రాజెక్టుతో పటిష్టమైన అమెరికా శాటిలైట్స్ కి అస్సలు చిక్కకుండా రహస్యంగా 5 వరుస న్యూక్లియర్ బాంబ్ టెస్ట్ పేలుళ్లు చేపట్టడంలో కలాం ముఖ్య పాత్ర వ్యవహరించారు. 2002లో నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ ఎన్డీఏ కలాం ని ప్రెసిడెంట్ గా నామినేట్ చేసింది. దానికి కాంగ్రెస్ కూడా తమ సానుకూలతను తెలిపింది. దేశం మొత్తం ఆయన్ని ప్రెసిడెంట్ గా చూడాలనుకుంది. చివరికి అందరూ కోరుకున్నట్లే ఆయన ఎలక్షన్స్ లో అతి సులువుగా గెలిచి భారతదేశపు 11వ రాష్ట్రపతిగా నియమితుడయ్యాడు. కలాం ప్రెసిడెంట్ అయ్యాక ప్రజలతో ఎక్కువ సమయాన్ని గడిపేవారు. గవర్నమెంట్ ఇచ్చిన ఖరీదైన బంగ్లాని వదిలిపెట్టి అతి సామాన్యమైన గదిలో ఉండేవారు. పని వాళ్ళతో ఆఫీసర్స్ తో కలిసి అంత గొప్ప స్థాయిలో ఉన్న కింద కూర్చొని భోజనం చేసేవారు. ఖరీదైన కార్లో తిరిగేవారు కాదు, ఖరీదైన బట్టలు ధరించేవారు కాదు. ప్రెసిడెంట్ గా ఆయనకు వచ్చే జీతం మొత్తం ఆర్గనైజేషన్స్ కి డొనేట్ చేసేవారు. అంతటి గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ ఆయనకంటూ ఒక్క రూపాయి వెనకేసుకోలేదు. రాజకీయంలో ఉన్న ఆయనపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదు, ఒక్క బలమైన విమర్శ కూడా లేదు. ఆ 5 సంవత్సరాల రాష్ట్రపతి కాలంలో ఆయన ఒక రాష్ట్రపతిలా కాకుండా ఒక సాధారణమైన ప్రజల మనిషిలా కలిసిపోయేవారు. అందుకే ఆయన్ని ప్రేమతో పీపుల్స్ ప్రెసిడెంట్ అని పిలిచేవారు. తిరిగి ఆయన రెండవసారి కూడా ప్రెసిడెంట్ గా ఉండాలని కోరుకున్నప్పటికీ తనకి ఎంతో ఇష్టమైనటువంటి యువతకి పాఠాలు చెప్పడం కోసం ప్రెసిడెంట్ పదవిని తానే వదులుకున్నాడు. రాష్ట్రపతి భవన్ నుండి బయటికి వచ్చేటప్పుడు ఆయన కేవలం 2 సూట్ కేసులతో బయటకు వచ్చాడు. అంటే ఆయనకున్న మొత్తం సామాన్లు కూడా అవే. ఆయనకంటూ ఒక కార్ లేదు, ఒక బంగ్లా లేదు, పెళ్లి పిల్లలు ఎవ్వరూ లేరు. కానీ దేశంలోని ప్రతి ఒక్క యువతని, చిన్నారులని తన పిల్లల్లా భావించేవారు కలాం. వీలున్నంత వరకు యువతతో ఎక్కువ సమయాన్ని గడిపేవారు. వారిని ఉత్సాహపరిచేవారు, వారిని నవ్వించేవారు, వారి కలలకు ప్రాణం పోసేవారు. ఆయన కోరుకున్నది ఒక్కటే, వారిని భావి భారత పౌరులుగా చూడాలనుకున్నాడు. కలాం లాంటి గొప్ప వ్యక్తులు మన దేశంలో 100 మంది ఉంటే మన దేశపు రూపురేఖలే మారిపోయేవేమో. చివరిసారిగా కలాం గారు జూలై 27, 2015న షిలాంగ్లోని ఐఐఎంలో తనకెంతో ఇష్టమైన యువతకి లెక్చర్ ఇస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ని దగ్గరలో ఉన్న బెతానీ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. డాక్టర్స్ ఎంత ప్రయత్నించినా ఆయన ప్రాణాలతో తిరిగి రాలేదు. ఆయన కార్డియాక్ అరెస్ట్ తో చనిపోయినట్లు డాక్టర్స్ వెల్లడించారు. ఆ వార్త వినగానే ఆయన గురించి తెలిసిన వాళ్ళు కళ్ళల్లో నీళ్లు పెట్టుకోకుండా ఆపుకోలేకపోయారు. పీపుల్స్ ప్రెసిడెంట్ ని చివరి చూపుగా చూసుకోవడానికి 3,50,000 మంది భారీ సంఖ్యలో వచ్చారు. బహుశా దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎవ్వరికీ దక్కని గొప్ప నివాళి ప్రజలు ఆయనకు అందించారు. ఆయన చనిపోయే నాటికి ఆయనకున్న ఆస్తులు ఏంటంటే 6 చొక్కాలు, 4 ప్యాంట్లు, 2,500 పుస్తకాలు, ఆయనకొచ్చిన అవార్డులు. కలాం గారు మనతో పాటు లేకపోయినా ఆయన రాసిన పుస్తకాల రూపంలో ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయారు. వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇగ్నైటెడ్ మైండ్స్, ఇండియా 2020, టర్నింగ్ పాయింట్స్, యు ఆర్ బోర్న్ టు బ్లాసమ్, ఎన్లైటెడ్ మైండ్స్, థాట్స్ ఫర్ చేంజ్, మై లైఫ్, ద ఫ్యామిలీ అండ్ ది నేషన్, మై ఇండియా మొదలైన పుస్తకాలను ఆయన రాశారు. మీకు వీలున్నప్పుడు కలాం గారు రాసిన ఒక్క పుస్తకమైనా చదవండి ఫ్రెండ్స్. మనం చిన్నప్పటి నుండి పుస్తకాల్లో చదువుతూనే ఉన్నాం, ఇండియా ఈస్ ఏ డెవలపింగ్ కంట్రీ, ఇండియా ఈస్ ఏ డెవలపింగ్ కంట్రీ అని. కానీ ఇండియా ఈస్ ఏ డెవలప్డ్ కంట్రీ అని ఇంకెప్పుడు అనిపించుకుంటాం? కలాం గారు కలగన్న దేశం ఇది కాదు. మిషన్ 2020 పేరుతో ఆయన 2020 నాటికల్లా భారతదేశాన్ని డెవలప్డ్ కంట్రీలా చూడాలనుకున్నాడు. మన దురదృష్టం ఏంటంటే కలాం గారు కలగన్న 2020 సంవత్సరం అయిపోతున్నా మనం ఇంకా డెవలపింగ్ కంట్రీగానే మిగిలిపోతున్నాం. కలాం గారు ఎప్పుడూ ఒక మాట అనేవారు, ఇండియన్స్ ఎప్పుడూ పేదవారు కాదని, వారి ఆలోచనలే పేదవని. ఆ మాటల్లోని అంతరార్థాన్ని మన దేశపు యువత అర్థం చేసుకుంటే కలాం గారు కలగన్న భారతదేశాన్ని మనం నిర్మించవచ్చేమో. 130 కోట్ల మంది భారతీయుల్లో కనీసం ఒక్క ఆవుల పకీర్ జైనులుద్దీన్ అబ్దుల్ కలాం పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారత మాతాకి